గ్రామంలో అరుణ్ అనే బాలుడు ఉండేవాడు. అతని వయస్సు 9 ఏళ్లు. ఆసక్తి, ధైర్యం కలిగిన అతను ఎల్లప్పుడూ కొత్త విషయాలు తెలుసుకోవాలనుకునేవాడు. ఒక మధ్యాహ్నం అరుణ్ అడవిలోకి అడుగుపెట్టి అడవి పూలను సేకరించసాగాడు. సీతాకోకచిలుకలను వెంబడిస్తూ, పక్షుల కిలకిలరావాలు వింటూ నడుస్తూ చాలా లోతుగా వెళ్లిపోయాడు. కొద్దిసేపటికి అతనికి భయంకరమైన విషయానికి తెలిసింది. తాను దారి తప్పిపోయాడు. అరుణ్ తిరిగి వెళ్లడానికి ప్రయత్నించాడు. కానీ ప్రతి చెట్టు ఒకేలా కనిపించింది. సూర్యుడు అస్తమించసాగాడు. భయం అతని చిన్న మనసులో నిండిపోయింది. అదే సమయంలో పై నుండి ఒక శబ్దం వినిపించింది. కొమ్మల మధ్య నుండి ప్రకాశించే కళ్లతో, చురుకైన కదలికలతో ఉన్న ఒక చిన్న కోతి అతన్ని చూసింది. అతని పేరు చీతూ. చీతూ తెలివైనదే కాక దయగలది. భయంతో ఉన్న బాలుణ్ణి చూసి సహాయం చేయాలని నిర్ణయించుకుంది. మృదువుగా అరుస్తూ, "ఎందుకు భయపడుతున్నావు? నన్ను అనుసరించు" అన్నట్టుగా సంకేతం ఇచ్చింది. కన్నీళ్లతో ఉన్న అరుణ్ చిన్న కోతిని నమ్మాడు. చీతూ చెట్టు మీద నుండి చెట్టుకు ఊగుతూ, ఎల్లప్పుడూ అరుణ్కి కనిపించేలా కదిలింది. బాలుడు అలసిపోయినప్పుడు కోతి పండ్లు తెచ్చి ఇచ్చేది. సమీపంలో ఉన్న స్వచ్ఛమైన నీటివాహిని చూపేది. ఇలా అంచెలంచెలుగా అడవిలో నుండి దారి చూపించింది. చివరికి చాలా సేపటి తర్వాత ఆత్రంగా తిరిగిన తల్లిదండ్రులు సంతోషంగా కన్నీళ్లు పెట్టుకుంటూ అతనిని ఆలింగనం చేసుకున్నారు. అరుణ్ చెట్ల వైపు చూపిస్తూ, "నన్ను రక్షించింది చీతూ అనే చిన్న కోతి" అని అన్నాడు. ఆ రోజు నుండి అరుణ్ మరియు చీతూ మంచి స్నేహితులయ్యారు. అరుణ్ మళ్లీ అడవిలోకి వెళ్ళినప్పుడు ఎప్పుడూ భయపడలేదు. ఎందుకంటే అతనికి తెలుసు, తనకు తోడుగా చీతూ ఉందని. అలా ఒక చిన్న కోతి మరియు ఒక బాలుడి మధ్య ఏర్పడిన బంధం అడవిలో స్నేహం, నమ్మకం, దయకు ఉదాహరణగా నిలిచింది.